నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కొంతమందిని వరించాయి. సో మీరేం చెప్తారు? 2020లో ఇచ్చారండి లాస్ట్ అవార్డ్స్. కానీ ఈసారి ఏంటో నాకు ఈ అవార్డులను చూస్తే అంటే 2022 సంవత్సరానికి ఇచ్చారు. 2 ఏళ్ళు పడింది అనుకుందాం. అంటే ప్రధానోత్సవం ఇప్పుడు జరిగినప్పటికీ ఆ ఇయర్కి సంబంధించి అవార్డ్స్ జనాదరణ పొంది అందరి నోట్లో నానే సినిమాలకే ఇచ్చారే తప్పితే కొత్తగా ఏమైనా తవ్వి తీస్తే బాగుండనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అఫ్కోర్స్ అంటే కొన్నిటికి ఇవ్వచ్చు, ఆ కేటగిరీలు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని కేటగిరీలు నాకు అసలు డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఉత్తమ చిత్రంగా కాశ్మీర్ ఫైల్స్కి ఇచ్చారు. నాకు అది అసలు నచ్చల. కాశ్మీర్ ఫైల్స్లో ఒక మెసేజ్ కానీ ఏమీ లేదు, ఉన్మాదమే ఉంది మొత్తం సినిమా అంతా. దాని గురించి సమాజం నేర్చుకునే అంశాల కంటే చెడిపోయే అంశాలే ఎక్కువ ఉన్నాయి. అలాంటి సినిమాని గోవా ఫిల్మ్ఫేర్ అవార్డులో ప్రదర్శిస్తే వాళ్ళు మొహం మీద ఉమ్మేశారు. మొన్న ప్రకాష్ రాజు తిట్టాడు, నేను వాళ్ళు పలు సందర్భాలు తిడుతూనే ఉన్నా, అందరూ తిడుతున్నారు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారో ఎక్కువ నాకు అర్థం కావట్లా. బట్ ఏదేమైనప్పటికీ సరే, ఎవరి ఆనందం వాళ్ళది. కాశ్మీర్ ఫైల్స్కి అయితే అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడిగా బాల్కీకి ఇచ్చారు. ఆర్ బాల్కీ అని. చుప్పు అంటే ఇట్లా నాలాంటి వాళ్ళ మీద మమ్మల్ని చంపడమే సినీ క్రిటిక్లు అంటే అంత ఎత్తున పడలేదు. కానీ బాగుంటుంది మూవీ, చూడండి. ఎవరికైనా సరే అదే చెప్పాలనుకున్నా నేను. మంచి మూవీ అది, మంచి థ్రిల్లర్. సో సినిమాకి ఆ డైరెక్టర్ బాల్కీకి అంటే కొత్త కాన్సెప్ట్ కదా, వెరైటీగా తీసుకున్నాడు. ఇప్పుడు చాలా సినిమాల్లో హారర్స్, థ్రిల్లర్స్, ఈ పొడుచుకొని చంపేవి, రివెంజ్ డ్రామాలు ఇవన్నీ కూడా వాడు ఏదో రకంగా హర్ట్ అయితేనే ఇస్తారు. మోస్ట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్, నా గర్ల్ ఫ్రెండ్ ఏదో చేశారనో, తల్లిని ఏదో చేశారో, తన్ని ఏదో చేశారనో ఒక పగ ప్రతీకారంతో ఉంటాయి. కొంతమంది సైకోలు ఉంటారు, అలా కూడా ఉంటాయి. ఇలా ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్. సినిమా రివ్యూయర్స్ని మీద పగ పెంచుకొని వాళ్ళని చంపడం నైస్, కొత్త కాన్సెప్ట్. అండ్ అలాగే ఇక ఉత్తమ నటుడు నటి విషయానికి వస్తే మొగుడు పిల్లలకే ఇచ్చారు, బాగానే ఇచ్చారు. అదేంటో రణబీర్ కపూర్, ఇటు ఆలియా భట్. వాళ్ళకి ఇది ఒక మంచి ఇయర్గా చెప్పుకోవచ్చు. వై బికాజ్ ఇప్పుడు రణబీర్ కపూర్ అంటావా, బ్రహ్మాస్త్రాలో మంచి నటినే కనపరిచారు. బ్రహ్మాస్త్రాలో శివ క్యారెక్టర్గానే ఆయనకి ఇచ్చాడు. ఓకే, నైస్. అండ్ ఈ అమ్మాయికి అసలు రావాల్సిన అవార్డు అంటే ఇది. ఎందుకంటే గంగూబాయి కత్తియావాడి సినిమా అసలు ఎంత బాగుంటుంది. అసలు నాకు ఎన్నిసార్లు వేసిన సినిమా బోర్ కొట్టని సినిమా. నేను నిజంగా చెప్పనా, ఆ సినిమా తర్వాత ఓ 10 ఏళ్ళ వరకు ఇంకే సినిమా చూడకపోయినా పర్లేదు నాకు అన్నంత ఫీల్ వచ్చిన ఒక మంచి సినిమా అది. అంతకుముందు నాకు మధుర్ భండార్కర్ ఫ్యాషన్ సినిమా, హీరోయిన్ ఇలాంటివి ఇష్టం. తర్వాత నాకు గంగూబాయి కత్తియావాడి సినిమా అయితే నాకు బాగా నచ్చింది మనసుకి. దాంట్లో ఈమెకే కాదు, ఎంతమంది క్యారెక్టర్స్కి అవార్డ్స్ ఇచ్చినా పర్లేదు. ఆ చనిపోయే అమ్మాయి కానీ, విలన్ అమ్మాయి కానీ, ఆ హిజ్రా క్యారెక్టర్ చేసిన విలన్ కానీ అందరూ బాగా చేశారు. ఓవరాల్గా చెప్పుకుంటే మంచి సినిమా అది. అండ్ ఆలియాకి రావాల్సిన అవార్డు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ ఒక్క విషయంలో మాత్రం. ఇక మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అని చెప్పి రిషబ్ శెట్టికి అవార్డు ఇచ్చారు. కాంతారాకి ప్రామిసింగ్ యాక్టర్. ఓకే, పర్లేదు. అంటే ఇక వెలుగులో ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చినట్టుగా ఇచ్చారు, అంతవరకు ఓకే. అండ్ ఇప్పుడు ఒక మంచి 2 అవార్డ్స్ వెళ్ళాయి. క్రిటిక్స్ బెస్ట్ అవార్డ్స్, విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి యాక్టర్స్ ఎవరు అంటే నిజంగానే వరుణ్ ధావన్, బేడియా, మనకి తోడేలు అని విడుదలైంది గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన. వరుణ్ ధావన్కి ఇచ్చారు. అలాగే మన విద్యా బాలన్కి వచ్చింది అవార్డు జల్సా సినిమాకి. విద్యకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ యాక్టింగ్ ఎలా చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే. సో ఈ రకంగా చూసుకుంటే క్రిటిక్స్ బెస్ట్ అవార్డ్స్ వీళ్ళకి ఇచ్చారు. అండ్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్గా అనుపమ్ ఖేర్కి అవార్డు వచ్చింది. సరే, అనుపమ్ ఖేర్కి అవార్డు రావడం పట్ల నాకు ఓకే, నాకు నచ్చింది, ఆయనకి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఆయన ప్రకాశాన్ని తిట్టడం నాకు నచ్చలే. ఎందుకో సర్లే, ఆయన యాజ్ ఏ యాక్టర్గా ఆయనకి అనిపించింది, ఆయన చెప్పుండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ యాజ్ అన్ యాక్టర్ హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఆ మేకప్ కూడా, బ్లూ కలర్ అవన్నీ వేసినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అండ్ పోస్టర్లో కూడా అసలు ఆయన్ని చూసే చాలామంది వెళ్ళారు. ఇక ఇదే కాంతారాలో ఎట్లయితే ఆయనకి ఎల్లో మేకప్ వేస్తే ఏదో డిఫరెంట్ ఉందో, అనుపమ్ ఖేర్ కాశ్మీర్ కూడా అదే బస్ వచ్చింది. ఆ విధంగా నాకు బాగా నచ్చింది. అండ్ ఇక ఉత్తమ సహాయ నటుడు మనీష్ పాల్ అని ఆయనకి ఇచ్చారు. జగ్ జియో అని చెప్పేసి ఒక సినిమా. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్లా వేరే సినిమా అంటే జగ్ జియో కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమా, కానీ ఎక్కువ ఇప్పుడు RRR, KGF లాగా అందరికి తెలియదు కదా చాలా మందికి. సో అట్లా తవ్వి దీనికి తీశారంటే నాకు ఈ విషయంలో కూడా మంచిగా నచ్చింది. అండ్ ఓవరాల్గా వీళ్ళకైతే దాదాసాహెబ్ పురస్కారాలు రావడం అనేది ప్రశంసించదగ్గర విషయమే. అండ్ ఇంకా అలాగే ప్లేబ్యాక్ సింగర్గా మనకి సంచిత్ తాండన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఏం చేశాడంటే వాళ్ళ మిసెస్తో కలిసి పరంపర అనే ఒక
ఆల్బమ్కి తీస్తే దానికి కూడా అవార్డు ఇచ్చి గుర్తించారు. అండ్ సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా బాలీవుడ్లో అవార్డు ఇంతమందికి అంటే మోస్ట్లీ బాలీవుడ్ అవార్డ్సే ఉన్నాయి. ఒక కాంతారా కాస్త అటు ఇటు తీసేస్తే ఇక సో కాల్డ్ ఆర్ఆర్ఆర్కి అవార్డు ఏది లేదా అనుకునే వాళ్ళకి ఫిలిం ఆఫ్ ద ఇయర్ అని ఆర్ఆర్ఆర్కి అవార్డు ఇచ్చారు. ఇది నేను ఒప్పుకుంటా. అంటే ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ రేంజ్ కథ లేనప్పటికీ ఈ అవార్డు ఇవ్వడం నేను అప్రిషియేట్ చేస్తా. వై? బికాస్ ఒక ఇండియన్ సినిమాని విదేశాల్లో కూడా విడుదల చేసి మార్కెట్ని పెంచినటువంటి సినిమా ఆర్ఆర్ఆర్. దీని తర్వాత నెక్స్ట్ చాలామంది కూడా విదేశాలకు వెళ్ళి మార్కెట్ చేసుకుంటారు. అంటే ఇంతకుముందు కూడా కొంతమంది వెళ్ళినప్పటికీ అందరికీ ఇలా వెళ్ళండి, ఇలా కూడా లాభాలు వస్తాయి, మీ సినిమా ఎక్కడున్న లాభాలు వస్తాయి, ప్రమోషన్స్ ఈ విధంగా చేసుకోండి అని నేర్పిన సినిమా అయితే ఆర్ఆర్ఆర్. ఆ విషయంలో ఒప్పుకుంటా. సో ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డు దానికి ఇవ్వడం అనేది ఒక మంచి పర్యాయమే. ఇకపోతే వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లో మనకు నందులు ఉండేవి 2 తెలుగు రాష్ట్రాలు. నంది అవార్డ్స్ టీవీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, జర్నలిస్ట్కి ఇచ్చేవాళ్ళు, అందరికి ఇచ్చేవాళ్ళు. ఈవెన్ పాత్రికేయులకి, కార్టూనిస్టులకు కూడా నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు కూడా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ని టీవీ రంగంలోనే కాదు వెబ్ సిరీస్ రంగంలో వాళ్ళకు కూడా కొన్ని అవార్డులనే వెళ్ళాయి. ఇప్పుడు టీవీ రంగానికి వెళ్తే ఉత్తమ నటుడుగా జైన్ అనే అబ్బాయికి ఇచ్చారు. నినుమాన్ అని ఆయన పేరేదో ఉండి నిమినాన్ జైన్ తనకి ఇచ్చారు. అండ్ అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేసే అవార్డే ఇచ్చారు. నాగిన్ సిరీస్ ఎంత హిట్ అందరికీ తెలుసు. ప్రతిసారి నాగిన్ 5కి 3కి 2కి 6కి ఏ సీజన్ రిలీజ్ అయితే ఆ హీరోయిన్కు అవార్డు ఇవ్వడం అనేది ఇక ఆనవాయితీ కదా. సో కాల్డ్ అలాగే నాగిన్ 6లో కూడా తేజస్వి ప్రకాష్కి అవార్డు ఇచ్చారు. అమ్మాయి బిగ్ బాస్ 15లో కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ అలాగే నాగిన్లో ఇప్పుడు మన అమ్మాయిని కూడా బ్రహ్మాస్త్రలో విలన్గా చూసాము. సో ఏ విధంగా చూసుకున్నా కూడా నాగిన్ సిరీస్కి అంటే మన కార్తీక దీపం లాగా ప్రతిసారి నాగిన్కి అవార్డు ఇవ్వడం ఆ బాలీవుడ్లో ఆనవాయితీ. అది ఆనవాయితీని వీళ్ళు అలాగే నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ ఒక మంచి అవార్డు ఇచ్చారు ఉత్తమ సహాయ నటిగా షీబా చద్దా గారికి. ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్, నాకు చాలా ఇష్టం ఆవిడ. మన దీంట్లో చాలా దాంట్లో ఉన్నారు, వెబ్ సిరీస్లో, సినిమాల్లో ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. అండ్ ఆ రకంగా చూసుకుంటే ఆవిడకు ఒక మంచి అవార్డు. జనరల్గా బాలీవుడ్ వాళ్ళు మనం చూస్తే గుర్తుపడతాం కానీ వాళ్ళ నేమ్స్ తెలియదు బేసిక్గా. సో ఎప్పుడప్పుడు ఇట్లా అవార్డ్స్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక వెబ్ సిరీస్ విషయానికి వెళ్తే ఉత్తమ వెబ్ సిరీస్గా రుద్రకి ఇచ్చారు. ద ఎడ్జ్ ఆఫ్ ద డార్క్నెస్ అని దానికి ట్యాగ్ లైన్. చీకటి అంచులు, ఎంత బాగుంది అసలు పదం వినడానికి కూడా. అది రుద్ర, దానికి ట్యాగ్ లైనే అంత అందంగా పెట్టారంటే సిరీస్ ఇంకెంత బాగుండొచ్చు. సో ఆ రకంగా రుద్రకి అవార్డు ఇవ్వడం అనేది హాట్స్టార్లో ఉంది. రుద్ర ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ జిమ్ షార్ప్ అని రాకెట్ బాయ్స్ చేసిన అతనికి ఉత్తమ నటుడు అవార్డు ఒకటి ఇచ్చారు. అండ్ ఉత్తమ సీరియల్ అనుపమ అనే ఒక సీరియల్ ఉందన్నమాట. మన కార్తీక దీపము, ఋతురాగాలు, ఒకప్పుడు మొగల్ రేకులు, చక్రవాకం లాగా అటు అనుపమ అనే ఒక సీరియల్ బాగా ప్రజాదరణ పొందే సీరియల్కి ఆ సీరియల్ కూడా ఒక అవార్డు అనేది ఇచ్చారు. ఇది టోటల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్. దీంట్లో నాకు నచ్చింది మాత్రం కాశ్మీర్ ఫైల్స్కి ఉత్తమ చిత్రం ఇవ్వడం ఒకటే నచ్చల. మిగతా అవార్డ్స్ అన్నీ కూడా పద్ధతిగా బాగానే జరిగాయి. అండ్ చిన్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి అయితే అప్కమింగ్ ఆర్టిస్ట్లకి ఇలాంటి అవార్డ్స్ వరించడం వల్ల ఇంకొంచెం బూస్టప్ అవుతుంది. అదే నేను అంటున్నా. ప్రజాదరణ ఆడినా ఆడకపోయినా కూడా కొన్ని మానిముచ్చ లాంటి సినిమాలు ఉంటాయి లోపల. వాటికి అవార్డు ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు చెప్తున్నానంటే కాంతారా ఇప్పుడు వచ్చింది కానీ ఆకాశవాణి అనే పేరుతో తెలుగులో ఎప్పుడో ఒక సినిమా వచ్చింది ఇదే బ్యాక్గ్రౌండ్తో. దాన్ని ఎవడూ పట్టించుకోవాలి, ఇప్పుడు చూస్తే కాంతారా ఆకాశవాణికి ఖాళీ గోటుకు సరిపోదు చెప్పాలంటే. ఉందేమో మరి తెలియదు నాకు కూడా. నేను ఆ సినిమాని అయితే మంచిగానే చూసాను. సో అంటే అప్పుడు రివ్యూ చెప్పే క్రమంలో చూశాను. తర్వాత కాంతార రిలీజ్ అయింది. అండ్ కాంతార కూడా పింగారా అనే సినిమాకి ఆల్రెడీ అవార్డు ఇచ్చారులే ఆ సినిమాకి. సో దాన్ని గుర్తించారు, తప్పులేదు. తులు సినిమాది, దానికి 68th సమ్ నేషనల్ అవార్డు ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ దేర్. బట్ అండ్ కాంతార వల్ల పింగారకు మంచి జరిగింది. పింగారాలో వాళ్ళు పోరాడిన సమస్యలు ఏంటంటే వాళ్ళ సమస్యల గురించి పోరాడారు. కాంతార రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అయ్యి గుర్తించి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు. 2,000 పెన్షన్లు గవర్నమెంట్ తరఫున. సో ఒక రకంగా మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.